సినిమా నీకు నచ్చిందా? ఏం నచ్చింది సినిమాలో? ఏం నచ్చింది? పాటలు బాగున్నాయా? ఫైట్స్ లేవా? హీరోయిన్ ఎలా చేసింది? సో యూత్ అందరూ చూడొచ్చా? బ్రో ఇంతకుముందు 3 సినిమాలు 100 కోట్లు పోయినాయి హీరోవి. ఇది 4వ సినిమా, ఇది కూడా 100 కోట్లు వస్తుంది. అంతగా పోయిన సినిమాలాగా అంతేం లేదు. కొట్టడం వల్ల ఏం స్లోగా ఉందా సినిమా? ఏమన్నా బ్రో ఎలా ఉంది చెప్పండి బ్రో, ఎలా ఉంది బా సినిమా? బాగుందా? యూత్కి బాగా నచ్చుతుంది సినిమా. ఎలా ఉంది బ్రో సినిమా? అది ఫ్యూచరిస్టిక్ సినిమా కదా, ఆ లొకేషన్స్ కానీ గుడ్. ఎలా ఉంది బ్రో? యావరేజ్ ఏం అలా అంటే ఇంతకుముందు 3 సినిమాలు 100 కోట్స్ కూడా. ఎట్లుంది తమ్ముడు సినిమా? సినిమా గురించి అడిగితే సినిమా బాగానే ఉంది, కాకపోతే అప్పుడప్పుడు కొంచెం 2040లో జరిగే సినిమా కదా, ఆ సెట్టింగ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి? అవి మాత్రం విఎఫ్ఎక్స్ అంతా బాగున్నాయి. సినిమా మెయిన్ లవ్ స్టోరీ మీద నడుస్తూ ఉంటుంది కదా, సినిమా పేరు కూడా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఆ లవ్ బాగా ఎలా చూపించాడు సినిమాలో? బాగా స్టోరీ పరానికి వస్తే బాగానే ఉంది, కాకపోతే అప్పుడప్పుడు కొంచెం హీరోయిన్ కృతి శెట్టికి హిట్ పడిందా? హీరోయిన్ యాక్ట్రెస్ బాగుందా? చెప్పండి బ్రో, మీకు ఎలా అనిపించింది? చెప్పండి బ్రో, ఎలా అనిపించింది మీకు సినిమా? బాగుందా? ఎట్లా ఉంది నా సినిమా? ఫ్యామిలీ చూడొచ్చా సినిమాని? లవ్ కామెడీ ఏమైనా ఉందా సినిమాలో? మామూలుగా ఈ హీరో అంటే కొంచెం కామెడీగా పెడతాడు లైట్గా. డబ్బింగ్ సినిమా. సాంగ్స్ ఎలా ఉన్నాయి డబ్బింగ్? అందువల్ల చూడొచ్చు. ఎలా ఉంది మా సినిమా? నీకు నచ్చిందా? ఏం నచ్చింది సినిమాలో? ఏం నచ్చింది? పాటలు బాగున్నాయా? ఫైట్స్ లేవా? ఓకే. నిజంగా బట్ అనిపించింది యాక్టింగ్ పరంగా కానీ. చాలా రెగ్యులర్ అనుకున్నా కానీ బట్ చాలా స్పెషల్గా ఉంది మూవీ. నాకు మస్ట్ వాచ్, డెఫినెట్లీ మస్ట్ వాచ్. ఇప్పుడు ఈ జనరేషన్కి బాగా సింక్ అవుతుంది. లైక్ ఈ చాట్ ఇప్పుడు ఏఐ అన్నీ యూజ్ చేసేటప్పుడు అంటే అది ఎంతైనా సరే అది ఒక మెషిన్ అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది చెప్పాడు అనమాట. సో అది బాగా అనిపించింది. అండ్రుది ఇంకా బాగా కొట్టాడు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే లిరిక్స్ ప్రతి సాంగ్ డైరెక్టరే. అన్ని సాంగ్స్కి సినిమాలో అన్ని సాంగ్స్కి లిరిక్ డైరెక్టర్ అనమాట. సో అది కొద్దిగా స్పెషల్ అనిపించింది. తెలుగులో కూడా డైరెక్టర్ రాశారు. తెలుగులో కూడా కొద్దిగా వర్కౌట్ అయినాయి సాంగ్స్. ఇంకా ఆబ్వియస్లీ ఇంకా తమిళ్లోనే కొద్దిగా బాగా వినడానికి బాగుంటాయి. లేడీ సూపర్ స్టార్ ప్రొడక్షన్ వాల్యూస్ అది అసలు వేరే లెవెల్ అసలు. ఇంకా అంటే అది ఆల్మోస్ట్ ఏంటంటే జూడ్ పోస్టర్ రాకముందే ఇది వచ్చింది అనమాట. అంటే లాస్ట్ సెప్టెంబర్లో రిలీజ్ అవ్వండి వచ్చింది. ఆల్మోస్ట్ 8 months 9 months అంటే ఎందుకు ఇది డిలే చేస్తాను అనిపించింది. బట్ వర్త్ విజువల్ ఎఫెక్ట్స్కి వర్త్ ఎక్కడ కూడా ఒక 1% కూడా సైడ్ పాయింట్లు అనిపించదు. అంటే ప్రతిదీ కూడా చాలా ప్రాపర్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ లిటరల్ మీరు అడిగిన నిజంగా చాలా బాగుంది. ఖచ్చితంగా నేను ఓడిన తర్వాత బెస్ట్ సినిమా డైరెక్టర్ ఆయనకి. మన ప్రదీప్ కి 100 కోట్ల గ్రాస్ లో మళ్ళా పడింది. తెలుగులో అయితే ఈజీగా 20-30 వచ్చేస్తుంది. ఇంకా తమిళ్ ఇంకా తెలియదు. సాంగ్స్ మాత్రం తెలుగులో కూడా వర్కౌట్ అయినాయి, బట్ తమిళ్ అంతా ఎందుకంటే లిరిక్స్ ఆబ్వియస్లీ చేంజ్ అవుతుంది కాబట్టి. ట్విస్ట్ ఏమైనా ఉంటాయి సినిమాలో? ట్విస్ట్ అంటే అర్థమైపోతుంది, మీకు ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. బట్ వర్త్ వాచ్ అంటే ఎంగేజింగ్ గా కూర్చోబెట్టాడు. ఫస్ట్ 20 minutes తర్వాత మీకు ఇంకెళ్ళిపోతారు, స్టోరీలోకి వెళ్ళిపోతారు. ఇంటర్వెల్ అయితే ప్రాపర్ ఇంటర్వెల్. ఇంకా క్లైమాక్స్ అయితే సూర్య వేరే లెవెల్. కొన్ని స్టెప్పులు డాన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 5 డెఫినెట్లీ 4 డెకైడ్ చూసారా? లేదు ఇంకా చూడాలి. ఓకే సేమ్ అంటే అదే నెక్స్ట్ 9G నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో ముందే చెప్పేసాడా? ఓకే. ప్రదీప్ రంగనాథ్ వర్షం వస్తున్నాయి ఇంట్లో ఇప్పుడు హిట్ కొట్టడం వల్ల టుడే అంటే బాగుంది. ఓకే. ఆ రేంజ్లో అయితే మన మీరు ఎడ్జెస్ సూర్య గురించి చెప్పండి. సూర్య మామూలు ఆయన యాక్టింగ్ బాగుంది. ఆయన ప్రతి దాంట్లో అట్లా అట్లా బాగుంది. సినిమాలో మొబైల్ అడిక్షన్ గురించి ఏదో చెప్పాడంట, ఎలా ఉంది ఆ మెసేజ్? ఏదైనా చెప్పాడా? బట్ కానీ అంత ఎవరు ఫాలో అవ్వరు.
పడుతుంది, టైం పడుతుంది. 2040లో కదా, అడ్వాన్స్డ్గా కదా సినిమా. ఆ రొటీన్గా అనిపించిందా, ఏదో కొత్తగా అనిపించిందా? కొత్తగా గ్రాఫిక్స్ బాగుంది. ఆ లొకేషన్స్ ఎలా ఉన్నాయి? 2040 అంటే లొకేషన్స్ బాగుండాలి. లొకేషన్ సేమ్ అంతే కానీ కొంచెం బాగుంది. చూద్దాం, అంత డెవలప్ అవుతుంది. మళ్ళీ 100 crores కొట్టారా హీరో? అంత లేదు. లవ్ టుడే, డ్రాగన్ అంత లేదు. అదే ప్రీవియస్గా 300 కోట్లు కొట్టాడు కదా. అంత లేదు, ట్రై చేశారు. ట్రై చేశాను.